సో, హాయ్ అండి అందరికీ. నేను నేను నా దగ్గరికి హెయిర్ కట్ చేపించుకోవడానికి వచ్చిన చాలా మందిని అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, అందరికీ చాలా వరకు హెయిర్ కట్ చేపించుకోవాలని ఉంటది. చాలా మంది అడిగారు నన్ను హెయిర్ కట్ చేపిస్తే ఎంత? స్ట్రెయిట్ కట్‌కి, యూ కట్‌కి ఎంత? మల్టీ లేయర్ ఇట్లా అడిగి డ్రాప్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళు దేనికోసం అంటే అమౌంట్ గురించి కాదు. హెయిర్ కట్ చేపించుకుంటే ఎక్కడ హెయిర్ మళ్ళీ రాదేమో, హెయిర్ ఊడిపోతుందేమో హెయిర్ కట్ చేపించుకుంటే. అసలు మళ్ళీ ఫస్ట్‌లాగా సో, ఉండదేమో అని. హెయిర్ కట్ చేపించుకోవడం వల్ల ఎలాంటి హెయిర్ ఫాల్ ఉండదు. ఎలాంటి హెయిర్ ఊడిపోవడం లాంటిదేమి ఉండదు. ఇంకా చెప్పాలంటే హెయిర్ కట్ చేయించుకోవడం వల్ల కింద స్ప్లిట్స్ లాంటివి, డెడ్ హెయిర్ లాంటివి ఉంటే కట్ అయిపోయి మీ హెయిర్ అనేది హెల్తీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. హెయిర్ కట్ చేపించుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందనేది అపోహ మాత్రమే. అండ్ స్టెప్ ఫెదర్ లేయర్ చేపించుకుంటే కంపల్సరీ షార్ట్ హెయిర్ అంటే ఎక్కువనే హెయిర్ కట్ అవుతుంది. సో, నా సజెషన్ ఏంటంటే హెయిర్ కట్ చేపించుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిట్ కట్ గాని, డీప్ యూ కట్ చేపించుకోండి. దాని తర్వాత మీరు స్టెప్ గాని, ఫెదర్ లేయర్ 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు ఆ హెయిర్ కట్ చేపించుకుంటే మీకొక ఐడియా అనేది వస్తుందనేది నా సజెషన్. అండ్ కొంతమంది అనొచ్చు, నాకు హెయిర్ కట్ చేపించుకున్న తర్వాత నుండే నాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయింది అని చెప్పేసి. కాకపోతే దానికి చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు. మీరు చేసే వర్క్‌లో ప్రెషర్ కావచ్చు, మీ పర్సనల్ విషయాలు కావచ్చు, తీసుకునే ఫుడ్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ కావచ్చు, ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో మై ఇన్‌స్టా పేజ్. థాంక్ యూ సో మచ్.